తల్లిదండ్రులు మొత్తుకున్నా కొంతమంది వినరు. అలాగని చెప్పి వయసు మీద పడిన వాళ్ళు కూడా, వయసు మీద పడిన అంటే మళ్ళీ ముసలోళ్ళని కాదు నేను చెప్పేది, యువకులు కూడా. ఎందుకంటే 18 ఏళ్ళు 20 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఇంకా ఆన్లైన్ గేమ్స్, పిల్లలు గేమ్స్ ఆడారంటే అనుకోవచ్చు, వీళ్ళు కూడా ఆన్లైన్ గేమ్స్. అయితే ఇక్కడ ఆన్లైన్ గేమ్స్ ద్వారా డబ్బు సంపాదించాలని చాలామంది అనుకుంటారు. అది వికటించినప్పుడు చేతిలో ఉన్నది పోయి అప్పులు పాలైపోయి అప్పులు తీర్చలేక చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆన్లైన్ గేమ్లో 19.25 కోట్లు గెలిచినా ఇవ్వలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటక రాష్ట్రం దావణగిరికి చెందిన సచికుమార్ 25 క్రౌన్ 246 అనే వెబ్సైట్లో డబ్బులు పెట్టి ఆన్లైన్ గేమ్ ఆడాడు. ఓడితే డబ్బులు లాగేస్తారు కానీ గెలిస్తే ఎవరైనా సూసైడ్ నోట్లో రాసి ఊరేసుకున్నాడట. ఏడాదిగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. ఇందులో 2 ఆటలు ఉన్నాయి. ఒకటి నైపుణ్యానికి సంబంధించింది కాక మరొకటి అదృష్టానికి సంబంధించింది. ఇది సూసైడ్ నోట్లో రాశాడు ఈయన. ఇప్పటిదాకా తాను 18 లక్షలు కోల్పోయానని, ఇటీవల 19.25 కోట్లు గెలిచానని అన్నాడు. ఆ డబ్బులు ఇవ్వకుండా 2 నెలల నుంచి వెబ్సైట్ నిర్వాహకులు వేధిస్తున్నారని వివరించాడు. ఇటీవల సదరు వెబ్సైట్ నిర్వాహకులకు ఫోన్ చేస్తే డబ్బులు ఇవ్వలేమన్నారట. తనకు న్యాయం చేయాలని కోరుతూ విద్యానగరం పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశాడు. ఆన్లైన్ గేమ్స్ ఆడి ఎవరూ మోసపోకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్ ద్వారా కోరాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా విన్నవించారు. మొత్తానికి ఇతను ముందు ఒక 18 లక్షలు అయితే కోల్పోయాడు పాపం, మళ్ళీ 19.25 కోట్లు అయితే గెలుచుకున్నాడట. మరి ఆయన చెప్తున్నది అంటే ఆన్లైన్ గేమ్స్లో ఇలాంటి మోసాలు కూడా ఉంటాయి. ఓడిపోతే ఇమీడియట్గా డబ్బులు లాగేసుకుంటారు, ఎందుకంటే మనం ముందు డబ్బులు పెట్టి ఆడతాం కాబట్టి. గెలిస్తే మరి మన అకౌంట్లో క్రెడిట్ అవ్వట్లేదు అనేది ఈయన చెప్తున్నది. ఇలాగ చాలామంది ఇప్పుడు ఇంత ఎక్కువ అమౌంట్ కాబట్టి అతను ఆల్రెడీ 18 లక్షల వరకు లాస్ అయ్యాడు కాబట్టి ఇంకా దాన్ని తట్టుకోలేక భరించలేక అతను ప్రాణాన్ని సైతం తీసుకున్న పరిస్థితి. ఏది ఏమైనా కష్టపడి సంపాదించిన రూపాయే మన దగ్గర ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గేమ్స్ ఆడి పోగొట్టుకున్నాం, లేదంటే వచ్చినాయి వాడివ్వలేదు వీడివ్వలేదు, ఇవన్నీ ఓకే, అది వాడు. ఆన్లైన్ గేమ్ అంటేనే మోసం, ఆన్లైన్ గేమ్స్ పెట్టడమే మోసం. వాడు బతకడానికి పెట్టుకుంటాడు, మనల్ని బతికించడానికి కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. గేమ్స్ ఆడేసి డబ్బులు సంపాదించేద్దాం అని అనుకుంటే అది అత్యాశ అవుతుంది. ముందు ప్రతి ఒక్కరు అది గమనించాలి. కష్టపడి సంపాదించండి, ఒక ఉద్యోగం తెచ్చుకోండి. కోట్లు అక్కర్లేదు, నీ కుటుంబానికి సరిపడా సంపాదించుకుంటే చాలు, హ్యాపీగా బతికేయచ్చు. కోట్లు రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోవాలి, లక్షలు వచ్చేయాలి, కోట్లు వచ్చాయి. గేమ్స్లో ఇలా చూస్తే వచ్చేస్తాయి. ఆ ప్రమోషన్ చూసి అనుకుంటారు వాడు ఏదో చూపిస్తాడు ఒక దాంట్లో, మీకు ఇలా నొక్కు, అదిగో నీకు పడిపోయింది, నా అకౌంట్లో పడిపోయిన డబ్బులు అంటాడు. అది నిజం అనుకుని మనం అందరూ వాడేస్తూ ఉంటారు. అలాంటివి రావు, నిలబడవు, ఉండవు, చివరికి మన ప్రాణాలను తీసుకెళ్ళిపోతాయి. గుర్తుపెట్టుకోవాలి.